జన్మలారా అందరికి వందనాలు. కూర్చున్నాను. మనం 97వ కీర్తన చదివి ఉన్నాము. నిజానికి వాస్తవానికి గడిచిన వారం మన మధ్యకి దేవుని సేవకులు వచ్చారు. ఆయన బలంగా వాడబడుతూ ఉన్నారు పరిచయలో. ఆయన మందసం గురించి తెలియజేశారు. అంటే దేవుని ఆజ్ఞ, దేవుడి మాట వినాలి, దేవుడు ఏం చెప్పాడో చేయాలి, అంతే. రెండో సెక్షన్ ఉండకూడదు. ఎలాంటి వారైనా సరే ఆ మాట వినకపోతే ఇటువంటి అనర్థాలకి గురవుతారనే విషయాన్ని చక్కగా వివరించారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ సమాజంలో ఇప్పుడు చాలా భయానక వాతావరణాలు ఉన్నాయి. ప్రజలను ఆకర్షించడానికో లేకపోతే జనులు పోగేసుకోవడానికో ఈలోకమైనటువంటి ఆస్తులు సమకూర్చుకోవడానికో సంఘంలో దేవుడు ఏర్పాటు చేసిన నియమం ఉంది, క్రమం ఉంది, పద్ధతి ఉంది, ఆయన ఆరాధించే విధానం ఉంది. వీటన్నిటిని ఏం చేశారంటే పక్కన పెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే చాలామందికి వాక్యమును చదవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే గ్రంథంలో ఉన్నటువంటి దైవికమైన దేవుని యొక్క వార్త, వాక్యము విలువ మీకు అవగాహన, అది మీరు కావచ్చు, నేను కాదు. నిజానికి వాక్యము ఎలా అర్థమవుతుందంటే ఒక పట్టాన్ని అర్థం కాదు. చాలామందికి చెప్తా ఉంటాను, అర్థమవుతున్నట్టుగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను, పరమాత్ముడి దగ్గరికి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే ధోరణి ఏదైతే ఉందో దాని యొక్క లోతును అర్థం చేసుకోవడం గూఢార్థం అర్థమైనట్లుగా. చాలామంది పిల్లలు అడిగితే, ఒరే బాబా స్కూల్ క్లాసులో అర్థమైందంటే అర్థమైపోయిందని అంటాడు. అంటే పోయిందని అర్థం. కానీ టీచర్ ఏమనుకుంటాడు, పాప అర్థమైపోయింది అనుకుంటాడు. ప్రీతి విశ్వాసులు కూడా అలాగ ఉన్నారు. పాస్టర్ గారు అడిగితే అర్థమైపోయింది. ఎడిపోయింది అది, ఈ చెవులోని చెల్లించి చెవులో బయటపోయింది. నేటి విశ్వాసులు కూడా అలాగ ఉన్నారు. దానివల్ల నష్టం ఎక్కడ జరుగుతూ ఉందంటే మనం బలహీనలు అవుతా ఉన్నాం ఆత్మీయంగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా కుటుంబ సభ్యులు కూడా మొదట అర్థం చేసుకోలేదు. ఆయన వచ్చిన సమయంలో అలాంటి వాతావరణం, 12 మంది శిష్యులు కూడా హతసాక్షులు అయిపోయారు. ఇస్కరియోతు యూదా అపవాది చేత పట్టబడి యేసుక్రీస్తుకి సిలువకు అప్పగిస్తే మరలా వచ్చిన శిష్యులతో సుద్దా ఏమైపోయారు, హతసాక్షులు అయిపోయారు. ఆనాటి సేవా పరిచర్య క్రీస్తు కొరకు నిలబడిపోయారు. మరి నేటి క్రైస్తవులు విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే అధికారాన్ని కోరుకో జనులు పోగేసుకునే పనిలో పడిపోయారు తప్ప ఆత్మీయత, పరిశుద్ధాత్మత, దేవుని వాక్కు లేకుండా పోయింది. కనుక ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ జనులు పోగడం కష్టం. ఎందుకంటే గుండెలు లోతుల్లో గుచ్చుకుంటారు. అబద్ధం ఆడేవాడితో అబద్ధం ఆడద్దంటే కోపం వస్తుంది. అన్యాయం చేసేవాడితో అన్యాయం చేయొద్దంటే కోపం వస్తుంది. లోకాశలు, శరీర కోరికలు తీర్చుకునేవాడితో ఇది తప్పు అంటే వాడికి కోపం వస్తుంది. వాడికి ఇంకా అక్కడ రావడానికి నిలబడడానికి ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ విషయం చెప్తా ఉన్నానంటే 97 కీర్తన, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకం ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. అంటే లోకంలో ఉన్నటువంటి అన్నీ ఆనందపడతా ఉన్నాయి. భూమి చూసి సంతోషిస్తుంది ఆయన వస్తున్నాడని, కానీ మనుషుడు మాత్రం ఆనందించట్లేదు. ఆకాశం సంతోషిస్తుంది. 150 కీర్తనలు అంటాను కదా. ఆయన కార్యాలు, మహాకార్యాలు, బలమైన కార్యాలు చూసి మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రియమైన దేవుని బిడ్డల, చాలా భయం కలుగుతూ ఉంది. అంచె దినాల్లో ఉన్నాం. మీకు ఒక విషయం తెలుసా? మణిపూర్ ప్రాంతంలో ఏం జరుగుతుందో వార్తలు వింటున్నారా మీరు? 2 తెగల మధ్య గొడవ జరుగుతూ ఉందని ప్రభుత్వాలు, పత్రికలు చెప్తా ఉన్నాయి. ఎంతమంది వింటా ఉన్నారు? వాస్తవానికి ఏది తెలుసండి, క్రైస్తవుల్ని ఉంచకూడదని ఒక అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద ఒకప్పుడు నిలబడినటువంటి ఇతర దేశస్తులు కూడా అక్రమార్జనకి, ప్రేమ చల్లారితే ఏమైచ్చేస్తుంది? అక్రమ అంటే ప్రేమ చల్లారిపోయింది. ఎవ్వరిలో లేదు ప్రేమ. ప్రేమ చల్లారిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అక్రమార్జన వచ్చేస్తుంది. ఏదోలాగా డబ్బు పోగేసుకోవాలి, ధనవంతులు అయిపోవాలి. అంత భయానక వాతావరణానికి మనుషుడు వచ్చేసాడు. ఎంత భయానక వాతావరణం అంటే, ఇంకా మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను, ఎవరి సంగతి ఎలా ఉన్నా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు, నాకు 50 ఏళ్ళు వచ్చేసే, నా పిల్లలు బాగున్నారు,
నిన్న మొన్న యూట్యూబ్లో ఒక విషయం వచ్చింది. ఒక ఆవిడ దరిద్ర పేదరాలట. మీరు విన్నారో లేదో, స్క్రోల్ అవుతా ఉంది. గవర్నమెంట్కి లెటర్ పెట్టుకుంది ఇళ్ల స్థలం కావాలని. మీటింగ్ జరుగుతూ ఉంది. ఆవిడ నిలబెట్టి అడిగారు. ఏమని అడిగారంటే, అమ్మ ఇళ్ల స్థలానికి అర్జీ పెట్టుకున్నాను, నీ పరిస్థితి చెప్పాను. ఆవిడ అంటుంది, నాకు 2 కొడుకులండి. పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడండి, నెలకు 2 లక్షల జీతం తెచ్చుకుంటున్నాడు. చిన్న కొడుకు ఒక కంపెనీ ఎండి అండి. నా భర్త గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయాడండి. ఇలా 3 మాటలు చెప్పేటప్పటికి అక్కడ ఉన్న జనాలకు అర్థం కాల. మీకు కావాలంటే యూట్యూబ్ ఉన్నట్టు మీకు అర్థమవుతుంది. స్క్రోల్ అవుతుంది. నీకు కటిక పేదరాలండి, నాకు స్థలం లేదండి, ఇళ్ళ స్థలం పెట్టండి అని చెప్పి అర్జీ పెడతా ఉంది. ఎక్కడ పెడుతుంది? 10 మంది మీటింగ్లో. నేటి క్రైస్తవ విశ్వాసులు ఇలాగే ఉన్నారు. ఎప్పుడు చూడు దేవుడికి అర్జీలు పెట్టడమే సరిపోతుంది. ఇది లేదు అది లేదండి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ప్రదేవన్ పెట్టారా, నేను ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే ఒకవేళ మీ కోపం రావచ్చేమో, తప్పట్లేదు. నన్ను నేను నిలబెట్టుకోవడానికి దేవుని వాక్యం చెప్పడం చెప్తా ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎవరో మాట్లాడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి తీయండి. నేను ఇది ఎందుకు ప్రిపేర్ అయ్యానంటే, మీ చదవమ్మా. ఇదిగో 12వ అధ్యాయము 14వ వచనం, 2 కొరింథీ చదవం. ఇదిగో ఈ మూడవసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండు, మీ సొత్తు కాదు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్న మాటల ద్వారా మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా వినండి. చెప్పమ్మా. పిల్లలు ఎవరి కొరకు? తల్లిదండ్రుల కొరకు కాదు. తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆస్తి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంత కూడబెట్టారు మీ పిల్లల కోసం? డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను. యూట్యూబ్ చూస్తున్న వారందరినీ అడుగుతా ఉన్నాను, ఎంత ఆస్తి తల్లిదండ్రులు పిల్లలు కూడబెట్టారు? మా వాక్యం చెప్తా ఉంది కదా. వాక్యం ఏమంటా ఉంది? మరొక్కసారి నేను చదువుతాను, మీకు కూడా అర్థమవుతుంది. అంటే ఎందుకు ఈ మాట మీద, ఇదిగో ఈ మూడవసారి మీ వద్దకు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ సంఘంలో పరిస్థితి వచ్చింది ఏంటి? ధనాపేక్ష వచ్చింది. వాళ్ళకి కూడబెడతా ఉన్నారు, సంఘాలని డబ్బులు కూడబెడతా ఉన్నారు. నేను 3వసారి వచ్చినాను, మీకు భారంగా ఉన్నాను, నా బతుకుని పోతా. మీరు అపోస్తల కార్యం చూస్తే చివరి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అద్దెంట్లో ఉంటూ వచ్చిన వారికి బహుమతి ఇచ్చి, అద్దెంట్లో ఉంటూ వచ్చిన వారికి బహుమతి ఇచ్చి, ఆ బహుమతి ఇచ్చిన తర్వాత వాక్యం చెప్పేవాడట. అపోస్తల కార్యం చివరి అధ్యాయం ఉంటుంది. ఒకసారి మీరు మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఈ 2 విషయాలు చూపించి అపోస్తల కార్యాలయం అంటే పిల్లల కొరకు మీరు ఆస్తి కూడబెట్టాలని చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మొదలెట్టకండి. ఏ ఆస్తి కూడబెట్టాలో చెప్తాను, చూదురు కానీ. చివరి అధ్యాయం చూడండి, 28వ అధ్యాయము 30వ వచనం. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాసినటువంటి పౌలు అంటే శిష్యులు 12 మంది హతసాక్షులు అయిపోయారు. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, 2 సంవత్సరం పూర్తిగా ఎంతమంది సేవకులు అద్దెంట్లో ఉండి పరిచయం చేస్తా ఉన్నారు చూడండి. చాలా జాగ్రత్త చెప్తున్నాడు. తన అద్దెంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చేవారికి ఏమి ఇస్తున్నాడటండి? సన్మానిస్తున్నాడు. ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యము ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను సన్మానించి ఇంకా కొద్దిగా అంటే బహుమతి కూడా ఇచ్చాడటండి. అంటే ఏంటి? జనులకి ఏదోటి ఉండాలి. బహుమతి ఇచ్చి వచ్చి సన్మానించాలంటే ఏం చేయాలి? ఒక సాలువ కప్పాలి. లోకంలో అంతే కదా సన్మానించడం అంటే, వాళ్ళని పొగడాలి, అంతే కదా. అంటే ఏం చేసేవాడు? ఏదో రకంగా దేవుని సువార్త వాక్యము ప్రభు రాకడ గురించి చెప్తా ఉండేవాడు. అద్దీంట్లో ఉండి ఏ పని చేసేవాడు తెలుసండి పౌలు? డేరాలు కొట్టేవాడు. ఎంతమంది సేవకులు ఈరోజు డేరాలు కొడుతున్నారు? ఒక డేరా కొట్టమనండి, కాసేపు ఎండలో లేకపోతే ఉండలేరు.
ఏసీ ఉందని అడిగే సేవకులు ఉన్నారు నేడు క్రైస్తవులు. ఎందుకు ఈ విషయం చెప్తాం? వాక్యం లేదు, సంఘంలోకి వచ్చేసింది ఇప్పుడు భయానిక వాతావరణం. ఎందుకు పిల్లలకి ఏ ఆస్తి కూడా పెడుతున్నారు? మీరైనా నేనైనా చూద్దాం. ఇప్పుడు వద్దాం కొరింథీ రాసినటువంటి, మళ్ళా మీకు చదువుతాను, పదే పదే చదివితే మీకు అర్థమవుతుంది. రెండోసారి చదువుతాను, కింద చూడండి. పిల్లలు తల్లిదండ్రులకు కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది. ఇప్పటి వరకు ఈ సబ్జెక్ట్ ఎవరైనా ఎత్తలేదు నాకు తెలియదు, కానీ ఎత్తు ఉండొచ్చు, ఎత్తు ఉండకపోవచ్చు. ఒకవేళ యూట్యూబ్ లో చూస్తే ఎంతమంది అయితే తల్లిదండ్రులు చూస్తా ఉన్నారో, నిజంగా నేను ఎంతగా ఈ మాట మాట్లాడుతున్నానో ఒక్కసారి మీ హృదయాన్ని లోతుల్లోకి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్పేది ఏమిటంటే, పిల్లలు చిన్నవారు, అంతే కదండి. పిల్లలు ఎవరు? చిన్నపిల్లలు. వారికి అనుభవం లేదు, వారి తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి? శ్రమించాలి. దేని కొరకు శ్రమించాలి? జాగ్రత్తగా గమనించండి. భవిష్యత్తు గురించి, భవిష్యత్తు గురించి శ్రమించాలి. ప్రధానమైన బాధ్యత ఏమనగా ఆధ్యాత్మికంగా, అంటే దేవుని గురించి లోతైన విషయం గురించి ఆధ్యాత్మికంగా, నీతిగాను, ఆర్థిక పరంగా, అంటే ధనం ఉండాలి బ్రతకడానికి, అందులో నాణ్యత, నీతి, న్యాయము, యథార్థత ఉన్నట్లుగా ఆర్థిక పరంగాను, మరి ముఖ్యంగా పెద్దల పట్ల మర్యాదను తెలుసుకునేటట్లుగా, ఇతరులను గౌరవించే విధానంలో. చాలా మంది చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్ళండి, ఇంట్లో పిల్లవాడు ఉంటాడు, ఎవరైనా తెలియని వారు బయటకు వస్తే కనీసం నమస్కారం కూడా చెప్పడం రాదు, సంస్కారం రాదు. సంస్కారం ఉండడం కలిగినటువంటి కుర్రవాడు ఎదుటి వారిని పలకరించే విధానంలో సంస్కారం కనబడతాడు. మీరు గమనించండి. ఎప్పుడైతే వాడు అవతల వారిని, వారు ఎవరైనా సరే, ఏజ్లో చిన్నవాడైనా సరే, నీ గుమ్మలోకి వస్తే కాస్తంత మంచినీళ్ళు నీ సంస్కారం ఖచ్చితంగా కనబడుతుంది. ఆప్యాయంగా పలకరించు, నీ ప్రేమ ఇతరులకు అర్థమవుతుంది. ఒక్క పలకరింపు అది లేని క్షణాన వాడిలో సంస్కారము లేనట్లే. దానికి గల కారణం ఎవరనేది మీకు చెప్తా ఉన్నాను చూడండి. ప్రియమైన బిడ్డలారా, ప్రధాన బాధ్యత ఏమనగా ఆధ్యాత్మికంగాను, నీతిగాను, ఆర్థిక పరంగాను పెద్దల పట్ల మర్యాద క్రమాన్ని కూడా ఎదుటి వారి పట్ల గౌరవించడము ఎట్లా అనేది కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇంకా ఒక లోతైన విషయం చెప్తా చూడండి. ప్రేమతో చేసే సేవను పిల్లలకి నేర్పించాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? లోపల ఏదో ఆలోచన పెట్టుకొని మనసులోంచి వచ్చే ప్రేమను కనబరచక చేతులతోనూ వారికి ప్రేమను పితరులకి, తల్లిదండ్రులకి, ఎదుటి వారికి, అత్తమామలకి తెలియజేయడం రాదండి. బయటకు వచ్చేస్తాం, మేము స్వేచ్ఛాజీవులు అయిపోమని వేరే కాపురాలు పెట్టేస్తా ఉన్నారు చాలా మంది. వాస్తవానికి వేరే కాపురం పెట్టి గొప్ప అనుకుంటా ఉన్నారు. దానివల్ల ఏం కోల్పోతున్నారో చివరిగా మీకు చెప్తాను. వచ్చే జనరేషన్కి ఏం జరుగుతూ ఉందో కూడా తెలియజేస్తా. మొట్టమొదట ప్రేమతో చేసే సేవ నేర్పించాలి. ఇక్కడ ఆస్తి కూర్చోకోవడం కాదు, సమకూర్చుకోవడం కాదు, ఆస్తి పోగేసుకోవడం కాదు, కేవలం ధనం అంటే ధనం కాదు. మంచి విద్య, మంచి సంస్కారము, దేవుని ఎడల భయంతో కూడినటువంటి భక్తి, జీవన మార్గదర్శకాలు అలవాటు చేయడం పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. అదే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇంకా రెండోది ఏంటంటే, అన్నిటి వారి యందు మీకు తల్లిదండ్రులుగా చేయడం, వారికి నేర్పించడం మొట్టమొదటి మీరు చేయాలి. ఏం చేయాలి? ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, పిల్లలు ఉన్నారని ఇంటికాడ దురుసుగా మాట్లాడకూడదు, ప్రేమగా పలకరించాలి. తర్వాత వారు వెళ్ళిపోయాక, మీ పిల్లలు లేనప్పుడు, మీ పిల్లలు మీ దగ్గర లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, వారు ఎదురుగా ఉన్నప్పుడు మీరు దురుసుగా మాట్లాడినా వారు ఏమవుతుంది? మీ యొక్క లోపల ఉన్న ఆవేదన అర్థం చేసుకుంటారు. అదే మీ పిల్లలు ఉండగా అదే పని మీరు చేస్తే వారి సంగతి ఏమో తెలియదు, కానీ నీ కొడుక్కి నువ్వు నేర్పించే పని ఏంటి తెలుసా? ఎదుటివాడి ఎడల దురుసుగా మాట్లాడే విధానం నేర్పిస్తా ఉన్నావు. ప్రేమ ఇది. రేపొద్దు నువ్వు ఆడింటికి పెద్దోడు ఏకెళ్తే అదే పని ఉన్నావు. అర్థమవుతుందా?
ఇవన్నీ ఏంటంటే పిల్లలకి ఇచ్చే ఆస్తి. అసలైన ఆస్తి చెప్తా చూడండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా స్వార్థం తెలియకుండా పిల్లల్ని పెంచాలండి. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసండి? స్వార్థం తెలియకూడదు. ఎలా తెలుస్తుంది? నీ కుడి చేత్తో ఇస్తే ఎడం చేయికి తెలియదు. అది తెలియకుండా ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. కుడి చేత్తో ఇస్తే ఎడం చేయికి తెలియకుండా చెప్పమంది కదా. మరి నువ్వు ప్రేమగా ఇతరులకి సహాయం చేసే విధానం నీ మాటలో కూడా కనిపించకూడదు, నీ ప్రవర్తనలో కూడా కనిపించకూడదు. అది ఎవరికి? నీ ఇంటలో ఉండే నీ కొడుకు కానీ, లేదా నీ కూతురికి కానీ, నీ స్నేహితులు కానీ కంటికి కనిపించకుండా నీ బిడ్డలు పెంచితే పెద్దవాడయ్యాక వాడు ఎట్లా ఎదుగుతాడనేది మీకు అర్థమవుతుంది. చూడండి, తల్లిదండ్రులు ఎప్పుడు స్వార్థం తెలియకుండా పెంచాలి. పిల్లలకు ఆధ్యాత్మికమైన విలువలు ఖచ్చితంగా నేర్పించాలి. ఏంటండి ఆధ్యాత్మిక విలువలు అంటే? డబ్బులు లెక్కేద్దాం, అంతే కదండి. స్థలం వెనకాల స్థలం పోగేసుకోవడం, చేసే వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం, చుట్టాలకు బాగా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలో సహకరించడం, ఆధ్యాత్మిక విషయాలు ఇవేనంటారా? నిజమైన ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడు వస్తాయి తెలుపమంటారా? వ్యక్తిగతంగా నీ కొడుకు కొరకు, నీ కూతురు కొరకు మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గర కూర్చోబెట్టుకో. ఆ కూర్చున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేది గట్టిగా చెయ్యి. నువ్వేం చేస్తున్నావో నీ కొడుకు వింటాడు, దేవుడు వింటాడు, పరిశుద్ధాత్ముడు వింటాడు. నీ అవసరం ఏంటో ఆయన అర్థం చేసుకుంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు శ్రమిస్తున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక లైన్ ఏర్పాటు చేస్తాం. మీకు అర్థమవుతుందండి? మనం ఏం చేస్తాం? ఇప్పుడు బాగోవాలి, రేపు బాగోవాలి. కానీ దేవుడు మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, భవిష్యత్తు గురించే ఆలోచిస్తాడు. నువ్వు ఈరోజు నలిగిపోయిన ఒక విత్తనం ఉందండి, గోధుమ గింజ ఉంది, ఇప్పుడు భూమిలో బాధ పెట్టాం. గోధుమ గింజకి ఎంతన్నా ప్రయోజనం జరుగుతుందా? గోధుమ గింజ ఏమైపోద్ది? అది నశించిపోదు. అంటే ఏమైపోద్ది? ఆ మట్టిలోకి వెళ్ళిపోయి చనిపోదు. చనిపోయిన విత్తనం మళ్ళీ బయటికి ఎలా వస్తుంది? మొక్కై బయటికి, విత్తనం మొక్కై, ఆ మొక్క చెట్టై, ఆ చెట్టు అనేక మందికి ఫలాలిస్తుంది. నీవు ప్రార్థించి పిల్లలకి సంస్కారం నేర్పించి భవిష్యత్తు గురించి నువ్వు దేవుడిని అడిగితే ఒకవేళ నువ్వు చచ్చిపోయినా నీ మనవడు దీవెనకరంగా ఉంటాడు. కానీ నువ్వు నేనేం చేస్తావంటే, నేను ప్రభాప్పుడు సైకిల్ దొక్కుతున్నాను, కారు ఉంటే చాలు, అద్దెంట్లో ఉన్నాను, ఇల్లు ఉంటే చాలు, నేను ఉద్యోగం కోసం పెడుతున్నాను, మా అబ్బాయి 10 ఉద్యోగాలు ఇస్తే చాలు. ఇది మన కోరికలు. అంటే ఇది ఏం కోరికలు అంటే దేహానికి సంబంధించి కోరికలు. ఇంకా చెప్తున్నాను, పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు ఖచ్చితంగా నేర్పించాలి. అందులో ఏం తెలియదండి? ప్రేమతో, త్యాగంతో జీవించడము దేవుని చిత్తము అని నేర్పించాలి. ఏం నేర్పించాలండి? ప్రేమతో, త్యాగంతో జీవించడము దేవుని చిత్తం. నువ్వు దేవుని తెలుసుకుంటే పని చేస్తావు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు. మీరు ఆశించకండి, ముందే చెప్తా ఉన్నాను. ఒకవేళ ఆశిస్తే మీరు ఏం ఆశించాలి తెలుసా? మీరు ప్రార్థించి దేవునికి అర్జీ పెట్టి భవిష్యత్తును ఆశించండి. మిమ్మల్ని వృద్ధాశ్రమంలో దాయించేయడాడు. ఇప్పుడు నేటి ఎక్కడ చూసినా వృద్ధాశ్రమం పెట్టడానికి కారణము భవిష్యత్తును ఆలోచించట్లా. పరిస్థితి బాగుంటే చాలు అనుకుంటున్నారు. భవిష్యత్తులో వాళ్ళని ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమంలో పెట్టేస్తా ఉన్నారు. మీకు కూడా తెలుసండి, వృద్ధాశ్రమంలో కాదు, ఒక జనరేషన్ వస్తూ ఉంది. పిల్లలని, చంటి బిడ్డలను కూడా చూడని తల్లిలు బయటకు వస్తూ ఉన్నారు. తల్లి ప్రేమ ఎలా ఉండదు తెలుసా? పిల్లవాడికి దెబ్బ తగిలితే అల్లాడిపోయే ప్రేమ పోయింది. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడైనా గమనించండి, తల్లి అల్లాడిపోతాడండి. ఇప్పుడు అల్లాడిపోడండి, భర్తకి ఇచ్చేస్తుంది. నువ్వు చూడు, నువ్వు చేసుకో, నువ్వు చూసుకో అంటే ఏమైపోతుంది? చాలా మారిపోతుంది. మీకు ఇంకో కొన్ని విషయాలు చెప్తా చూడండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది. ఆ ఆస్తి ఇహ సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. అది భవిష్యత్తుకు మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, ఫలదాయకమైనటువంటి ఫలించే జీవితంలో అనేకులకు మార్గాన్ని, మాదిరిగా మీరు నిలబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని, కుటుంబము ఆర్థికముగాను, ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను బలంగాను ఉండాలి అంటే ముందుగా
కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మేము ఆడవాళ్ళు కనుక నాకే చెప్తున్నాను అనుకున్నారేమో, అసలు విషయం మీకు చెప్తా. స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. అలాగమంది పురుషుడిది ఏం తక్కువ ఏం కాదు, పురుషుడిది ఉంది. చెప్తా చూడండి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానం ఎప్పుడూ కూడా మునుపటి అంటే ముందు మన జీవితం, మన తల్లిదండ్రులు కానీ, మన బంధువుల పరిస్థితులు కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, మన వ్యక్తిగత జీవితాలు కానీ, మనకు వచ్చే ఆదాయాలు కానీ, మనం ఉన్న పరిస్థితులు, మునుపటి జీవన విధానం ముందుగా ఆర్థిక బలహీన స్థితులు వారికి ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలని కూర్చోబెట్టి, మన పరిస్థితి ఇది నాన్న, ఇంతకన్నా మనం ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది మనకు ప్రయోజనము, మనం ఈ రూపాయి దాస్తే మనకు ఉపయోగము, ఈ రూపాయిని ఇలా వాడాలి, మనం కష్టపడ్డాని ఇష్టం వచ్చినట్టుగా కాదు. చూడండి, చాలామంది ఇళ్లలో ఏం చేస్తారు, 10 రూపాయలు ఉందనుకో 10 రకాల పిండి వంటలు చేస్తారు. 10 రూపాయలు అనుకో 10 మందికి అప్పులు తెచ్చి చుట్టాల ముందు గొప్పగా పోతారు. చివరికి ఏమైపోతారు, అప్పులు పాలైపోతారు. నీ ఉన్న పరిస్థితి, నీ చుట్టం రేపోతే నీకు సహాయం చేయడు, నీ బంధువు నీకు అసలు ఉపయోగపడవు. ఎప్పుడైనా ఏ రోజైనా నీవు నీ పరిస్థితి ఎంత, నీ ఆర్థిక పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ బంధువుల పరిస్థితి, నీకున్న పరిస్థితిలో నువ్వు ఏం చేయి. 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే రూపాయి ఖర్చు పెట్టు. ఒకవేళ రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టి వాళ్ళ ముందు గొప్పగా పోవాల్సిన అవసరం లేదు. గొప్పలకి చాలా మంది వివాహం అయిన ఫస్ట్ బర్త్డే పిల్లలకి చాలా గ్రాండ్గా చేస్తారు ఏ తల్లిదండ్రులైనా. ఎందుకని, ఎవరైనా మీరైనా నేను చెయ్యండి, చేయొద్దని అంటలా, మంచిదే. కానీ మన స్థాయి, మన స్తోమత, మనకు ఉన్నటువంటి బంధువర్గాన్ని, మన యొక్క విలువలతో కూడినటువంటి ఆ బర్త్డే ఫంక్షన్ చేయండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడికి కృతజ్ఞత చెప్పండి. బిడ్డ ఇచ్చాడు నాకు, ఆ బిడ్డ విషయంలో భవిష్యత్తులో వాడి గురించి దేవుని ప్రణాళిక ఎలా ఉందని దేవుడికి అర్జీ పెట్టు. ప్రయాణంలో కాపాడుతాడు, విద్యలో అభివృద్ధిని పరుస్తాడు, రాకపోకలందు సహకారం ఇస్తాడు, భవిష్యత్తులో మంచి ఉద్యోగం ఇస్తాడు, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంచుతాడు, అనేక రకాలుగా సహకారం చేస్తాడు. ఇప్పుడు దేవుడికి మొట్టమొదటి కృతజ్ఞత చేసి, అలా లేదు ఒక 1000 మందిని పిలిచి పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చి ఘనంగా ఏదో చేసి అప్పులు చేసి వచ్చిన వాళ్ళకి అంత పిండి వంటలు వండి పెట్టి పంపించిన తర్వాత ఆడు ప్రయోజకుడు అయ్యాక నువ్వు కృతజ్ఞతతో వినతి మొర ఆలకించకుండా ఏదో చేస్తే ఒకవేళ విడిచిపెట్టాడు, దేవుడు సహాయం చేస్తాడు నీ విశ్వాసం బట్టి. కానీ కొంత ఆలస్యం అవుతుంది, చేస్తాడు కానీ కొద్దిగా ఆలస్యం అవుద్ది. ముందుగా చేయవలసింది ఏమవుద్ది, లేట్ అవుతుంది. ఇంకా చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, ఎదిగిన స్థితి ఎప్పటికప్పుడు పిల్లలు ఖచ్చితంగా చెప్పాలండి. ఎదిగిన స్థితి అంటే ఏంటి, ఒకప్పుడు అద్దెంట్లో ఉన్నావు, సొంత ఇల్లు వచ్చింది, చెప్పు నీ ఆర్థిక పరిస్థితి చెప్పు. ఒకప్పుడు ఒక పూటే తిన్నావు, ఇప్పుడు 2 పూటలు తిన్నావు, చెప్పు. ఒకప్పుడు నీకున్నటువంటి కుటుంబ వ్యవస్థ, నీ బంధువులు, నీ యొక్క ఆ స్నేహితులు ఎలా చదువుకున్నావు చిన్ననాటి నుంచి, ఆ ఎదిగిన స్థితి అటండి. పిల్లలకి ఎప్పటికప్పుడు నువ్వేం చేయి, చెబుతూ ఉండు. కానీ అది ఆత్మీయంగా ఉండాలి తప్ప ఆర్థికమైన ధనాపేక్షతో కూడిన స్వార్థంతో చెప్పకూడదు. ఒదిగినట్టు ఎదగాలి. 12 మంది శిష్యులు అడిగారు, ప్రభువా మీరు ఎవరయ్యా గొప్ప ఏంటి అంటే, ఆయన మనసు ఎదిగిన వాడు కనుక వెంటనే టవల్ తీసుకున్నాడు, భుజాల మీద వేసుకున్నాడు, ఏం చేస్తున్నాడు, తుడిచేస్తా ఉన్నాడు. తుడిచేస్తా ఉంటే పేతురని సీమోను పేతురు, ప్రభువా నాకు వద్దు, నువ్వు తొడద్దంటే, ఇప్పుడు వాడికి ఇలా కాని జరగాలి, ఇది ఒకవేళ జరగబోతే నువ్వు నాతో పాలివాడు కాలు అబ్బబ్బ తలకనించే కడిగే అంటే, అతను ఏమన్నాడంటే, స్నానం చేసిన వాడికి ముందుగా స్నానం చేసావు కదా, బాప్తిజం తీసుకున్నావు కదా, రక్షణ పొందావు కదా, లోపల హృదయం కడుక్కో, మనసు కడుక్కో, ఆత్మీయత పెంచుకో, ఇప్పుడు మళ్ళా దేహం అంతా కడుక్కుంటానంటే వాడు వద్దు, కాలు కడుక్కో సరిపోదు. ఆ కాలు కూడా నువ్వు కడుక్కోవడం నేను కడుగుతా. ఆయన కడిగాడు, కడిగామన్నది సార్, నువ్వు నన్ను వెంబడించాలంటే నీవు కూడా ఇతరుల యొక్క కాళ్ళు కడుగు. కాళ్ళు కడగడం అంటే చిన్న విషయం కాదండి. ఏ కోడలు అత్తగారు కాళ్ళు పట్టుకుంటుంది, ఏ కొడుకు తల్లి కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఏ దాసుడు యజమానుడు యొక్క కాళ్ళు పట్టుకుంటున్నాడు. గర్వం
అహంకారం. అంటే ఎలా ఉన్నారంటే నరుడు కన్న తల్లిదండ్రులు కూడా పెంచిన పెద్ద తల్లిదండ్రులని కనీసం గౌరవించడం చేత కావట్లేదు. వాళ్ళ కష్టాన్ని గుర్తించడం రావట్లా. వాళ్ళని ఏ రకంగా ఆప్యాయంగా ప్రేమగా పలకరింపు రాదు, మాట్లాడే విధానం రాదు. మనుషులకి ఎక్కడ వస్తుంది అంటే నీవు గాని నేను గాని ఎదిగిన స్థితి ఎప్పటికప్పుడు. ఎదిగిన స్థితి అంటే ఏంటి? ప్రేమలోను, త్యాగంలోను, దేవుని కృపలోను, ఆత్మీయతలోను నీవు ఆర్థిక పరంగా ఎదిగిన స్థితి. కానీ వారికి ఏం చేయ మునుపు ఎలా ఉన్నామమ్మా మనం? మా తాత ఎలా ఉన్నాడు, మా అమ్మమ్మ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఇది. కానీ దేవుడు నీ ఎలా నాయన కృప చూసి ఈరోజు సొంత ఇంట్లో ఉన్నాం. కనీసం ఒకప్పుడు ఉద్యోగాలు లేవు, కనీసం ఒక రూపాయలు అప్పు పుట్టేది కాదు. ఇప్పుడు 10,000 రూపాయలు కావాలంటే మనమే ఇస్తున్నాం అనేటువంటి ఒక నాలెడ్జ్ ఆ బిడ్డలకి ఎప్పుడైతే నువ్వు కానీ నేను చెప్పామో, వాడు పెద్దవాడయ్యాక వాడు సంపాదించే సంపాదనలో చాలా జాగ్రత్త వస్తుంది. ఫస్ట్ శ్రద్ధ వస్తుంది. దేనికి కూడా వృధా ఖర్చు చేయడు. ఒకవేళ చేయాల్సి వస్తే నీ మునిపడి స్థితి వాడికి మైండ్లో షార్ట్ సర్క్యూట్ ఇస్తుంది. ఒకవేళ ఆడి కాదని లోకాసుల మధ్య, శరీర కోరికల మధ్య స్నేహితులు అలవాటు పడ ప్రయత్నిస్తే నీ ప్రార్థన ఏం చేస్తుంది? నీ కృతజ్ఞత ప్రార్థన చూసావా, వెంటనే వాడిని ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? అవసరమైతే కాలు ఎరగొడుతుంది. కాలు ఇరిగిపోయిందని నువ్వేం బాధపడకు. అవసరమైతే అనారోగ్యం వస్తుంది, నువ్వేం బాధపడకు. దేవుడు వాడికి ఏం చేస్తున్నాడు? శిక్షిస్తా ఉన్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. తప్పు చేస్తే నువ్వు కొట్టవా? చిన్నపిల్లని పొయ్యి దగ్గరికి వెళ్ళి అత్మాన్ని ఏలెడుతుంటే నా బంగారం ఏలెట్టని చెయ్యడతావా? చిన్న దెబ్బకి ఏం చేస్తావు? ముందు నువ్వు కొడతావు కదా, చెయ్యి పెట్టద్దని తల్లిగా పెట్టద్దని ఒక దెబ్బ వేస్తావా? దేవుడు అదే పని చేస్తాడు. నీ కొడుకు వెళ్ళాలా, నా బిడ్డ వెళ్ళాలా, లేదనుకుంటే దేవుని బిడ్డలేలా దేవుడు ఏం చేస్తాడు? చిన్న దెబ్బ వేస్తాడు. ఎందుకు చెప్పమంటారా? ప్రేమతోనే. ఎందుకు తెలుసా? భవిష్యత్తుని బాగు చేయడానికి. కానీ ఇంకొక విషయం చెప్తా ఉన్నప్పుడు చూడండి, భవిష్యత్తు గురించి జాగ్రత్త మరియు దాని గురించి పొదుపును గురించి ఎక్కువగా ప్రస్తావించడము పిల్లలకి ఎక్కువగా నేర్పాలని. అది తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి. అది ఆస్తి అంటే. ఇంకా చెప్పాలంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడే తగ్గి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు అదే చేశారు. అన్నీ ఉన్నప్పుడే తగ్గి ఉండాలి. నీకు 4 డబ్బులు వచ్చేటప్పుడే అహంకారం నీలో వచ్చిందనుకో, 4 స్నేహితులు వచ్చేటప్పటికి నువ్వు ఇంక నా త్రోడు లేదనుకున్నావు అనుకో, 10 మంది నేను పిలిచి 10 స్టేజీలు ఎక్కించారు. సంఘంలో చెప్తేనే కష్టం అనుకో పరిస్థితిలో ఓ స్టేజీ పిలిచి 10 మందిని స్టేజ్ ఎక్కింతే నా త్రోడు వాక్యం చెప్పేవాళ్ళు లేడనుకుంటే, నీవైనా నేనైనా మరి ఎవరైనా సరే దేవుడి దృష్టిలోని మనము తప్పిపోతాం. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడే తగ్గి ఉన్నాడు. శిష్యులకి అదే చేశారు. ఆయన తగ్గించుకునేవాడు ఏమవుతాడండి? తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని నేర్పించారు. రాబోయే రోజుల్లో హెచ్చింపబడడానికి వీలేమవుతుంది? కలుగుతుంది నీ మునిపడి ప్రవర్తన వారికి తెలియజేసినప్పుడు అని పదే పిల్లలు తెలియజేయాలండి. ఇంకా తెలియజేయాలని చెప్పేసి వాళ్ళ చెవిలో పుల్లెట్టేసి కంట్లో నీరు వచ్చేసేటట్టు, తలలో పోటు వచ్చేసేటట్టు, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి మొదలెట్టడం కాదు. ఏది చెప్పినా భవిష్యత్తుకి అర్థమైనట్టు ప్రేమగా చెప్పండి. అవసరమైతే వారు అర్థం చేసుకోవడానికి ఏం మాట్లాడితే ఉపయోగపడుతుందో అది చెప్పండి. అన్నిటికైనా ప్రాముఖ్యం ఏం చెప్పాలి తెలుసండి? తండ్రి పడ్డ కష్టాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ ఆ తండ్రి 100 రూపాయలు కానీ, రిక్షా కార్మికుడే, తాపీ మేస్త్రే, లేదా లేబర్ పని చేయనే, కలెక్టర్ కాదు, రోజుకి 500 పట్టరానే, లేదా రోజుకి 50 రూపాయలు పట్టరానే, తండ్రి కష్టాన్ని పిల్లలకు తెలియకుండా ఏ తల్లి పెంచినా, మీ నాన్న ఎప్పుడు కష్టాలు మనకి, మీ నాన్న సంపాదన మనకి ఎప్పుడు ఉపయోగం లేదు, మీ నాన్న తెచ్చేదంతా మనకు ప్రయోజనం ఉండదు, మనం ఎప్పుడు ఎదగము, మనం ఎప్పుడు ప్రయోజకులు అవ్వము అని చెప్తే వాడు ఎలా ఎదుగుతాడు తెలుసా? రోడ్డు మీద వెళ్ళో విమానంలోంచి వెళ్తాడు. ఆలోచన ఎక్కడ వెళ్తుంది? విమానంలో వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే రోజులు హెచ్చించబడడానికి ఎప్పుడు కూడా తండ్రి కష్టాన్ని పిల్లలకి తెలియజేయాలి. సామెత 13:24 మాట చూడండి. ముఖ్యంగా
తండ్రి భయం చెబితే తల్లి ఎప్పుడు కూడా అడ్డుపడకూడదండి. ముఖ్యంగా తండ్రి, ఏ తండ్రి అయినా సరే పిల్లలకి భయం చెప్తే, చాలా మంది ఉన్నాయి, చాలా మంది తల్లిదండ్రులు, ఒక్క క్షణం అమ్మ, చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే కొడతా ఉంటే ఏం చేస్తారు? తల్లి ప్రేమ అటువంటిది కాదన్నాం, తల్లి ప్రేమ ఎటువంటిది. కానీ తప్పు చేసినప్పుడు నువ్వేం చేయి? దండించే క్షణం వరకు నిలబడు. వాడికి అర్థమయిన తర్వాత ఆ దెబ్బలు తిన్నాక అవసరమైతే నూనె రాయి. ఆ తండ్రి కొట్టిన దెబ్బలకి నూనె రాస్తూ చెప్పు, నానా మీ తండ్రి బాధపడేది నీ కొరకే, నీ తండ్రి నీ గురించి ఆలోచించి నిన్ను 2 దెబ్బలు వేసాడు, నువ్వు ఇక్కడి నుంచి ఏం చేస్తావు? ఆ పని, ఆ తప్పుడు పని నువ్వు చేయకు అని ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? తెలియజేయాలి. చూడండి, సామెతలు 13:24 ఎవరైనా తీస్తే, సామెతలు 13:24 ఎవరైనా తీస్తే చదవనమ్మా. బెత్తము వాడని వాడు. ఏ తండ్రి అయితే కొడుకుని భయం చెప్పడో, ఏ తండ్రి అయితే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు చూడండి, కళ్ళు అరిచేస్తే పిల్ల పారిపోతున్నారని చెప్పి మనం ఒక అతను అంటున్నాడు, ఏం చెప్పన్నాను బాబు, మా కుర్ర నేను అందామంటే భయం వేస్తున్నాను, మా ఎవరు తెలుస్తుంది అత్తమని, పిల్లని ఎందుకు అత్తమని భయపెడేస్తున్నాం, అత్తమని ఎందుకు కొడుతున్నాం, ఆడి ఇంట్లో నిలిపోతే ఏది పరిస్థితి అంటుందండి మా ఆవిడ. ఆల్రెడీ ఒకసారి పొద్దున పోయాడని సాయం దగ్గర రాలేదండి, భయం, అదో భయం అని గట్టిగా అన్నం లేదు అంటే ఇటు పారిపోతాడండి. ఎక్కడ జరుగుతుంది తెలుసా? అన్నం తిన్నప్పుడు సెల్లపోనిచ్చి, ఆడు అడిగినప్పుడల్లా అప్పు చేసి ఏదో ఒకటి కొనిచ్చి. ఇప్పుడు పెద్దవాడే నీ మాట ఎక్కడ వింటాడు? పెద్దవాడే వింటారా నీ మాట నా మాట? చెప్పండి. చూడండి, అందుకే అన్నాను, మళ్ళీ చదవమ్మా. సామెతలు, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఏ తండ్రి అయితే కొడుకు విషయంలో తప్పు చేసినప్పుడు నువ్వు గాని నేను గాని దండించకపోతే, గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే రేపొద్దున ఆడు మూర్ఖుడిగా తయారవుతాడు. ఆడు మూర్ఖుడు అవడానికి ఆ తండ్రి కారణం. కావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంచె దినాల్లో ఇలాగే ఉంటాయటండి, చివరి దినాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కనుక చదువునాను, కంటిన్యూ చేతులు. కుమారుని ప్రేమించువాడు. ఏ తండ్రి అయితే మందలించి దెబ్బలాడుతూ ఉన్నాడో, తల్లి ఏం చేయాలి తెచ్చండి? అది ఎందుకు కొడుతున్నాడు? అబద్ధం ఆడాడా? దొంగతనం చేశాడా? స్కూల్లో హోంవర్క్ చేయట్లేదా? సరిగ్గా చదవట్లేదా? లేదు, తప్పుడు స్నేహితులతో సహవాసం చేసి చెడిపోతున్నాడా? ఏ విషయంలో లోకం వైపు మళ్ళుతూ ఉన్నాడు? ధనాపేక్ష వచ్చేస్తుందా? తండ్రి దండించాడా? ఖచ్చితంగా తల్లి నిలబడి ఆ దండన అయ్యే వరకు కంప్లీట్ అయ్యి ఆ తర్వాత ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత ఎప్పుడైతే ఆ తండ్రి అలా భయం చెప్పలేదో వాడు ప్రేమించాడట కొడుకుని. ఎందుకని? ఆ ప్రేమ కొడుక్కి నేర్పించలేదు, ఆ ప్రేమ కొడుక్కి తెలియజేయలేదు. పెద్దవాడు అయ్యాక తండ్రిని ప్రేమించడం వాడికి రాదు. ఎందుకని? నువ్వు వండేసో పెట్టేసో తినేసో, నిన్ను తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పెట్టేస్తాడు, పెట్టేస్తాడు, నువ్వు తినేవే. సంవత్సరానికి ఒకసారి తెచ్చి ఒక చీర జతపాటలు ఇచ్చేస్తాడు, పుట్టినరోజు వస్తే తెచ్చి ఒక కేక్ ఇచ్చి నలుగురు కోయించేస్తాడు. ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. కనీసం మాట్లాడే నాన్న అనే పలకరింపు, అమ్మ అనే పలకరింపు, కలిసి కూర్చొని భోజనం చేసే విధానము ఆడి చిన్నప్పుడు చేసావా? కలిసి పెద్దవాడు నీతో కలిసి చేస్తాడు. ఆడి చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా కలిసి భోజనం చేసావా? కలిసి కుటుంబం అంతా కలిసి తిన్నారా? నీ ఇంట్లోకి ఎవరైనా వస్తే అందరితో కలిసి కూర్చోబెట్టి తినిపించి అలవాటు చేసావా? ఇప్పుడు నీకెందుకు ఆడికెందుకు వస్తుంది? ఆ రావాలనుకోవడం నువ్వు తప్పది. నీకు లేని ఆడికి ఎలా వస్తుంది? అంతే కదా. అందుకే అన్నాడు చూడండి, కుమార్ని ప్రేమించేవాడు వాడి శిక్షణ. ఇదే 15వ అధ్యాయంలో 5వ వచనం మాట చూడండి. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను. ఏ తండ్రి అయినా కొడుతున్నప్పుడు భయపడి బయటికి పోతే, తండ్రి మీద తిరగబడితే, తల్లి మీద చెయ్యెత్తితే వాడు ఎవడో తెలుసాడు? మూర్ఖుడు. ఆ నించులోంచి బయటికి గండి. రేపొద్దున నీ మీద చెయ్యెత్తున్నాడు 10 మంది మీదకి ఎత్తితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈరోజు కత్తి నీ మీద ఎత్తొచ్చు, రేపొద్దున 10 మంది మీదకి ఎత్తొచ్చు. ఆడి గురించి నువ్వు జైల్లో కూర్చో. అందుకే అన్నాడు, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోపడివాడు. ఏ తండ్రి చెప్పిన మాటకు భయపడి, అయ్యో నా తండ్రి నా మంచి కోసం చెప్పాడే, నా కొరకే చెప్తా ఉన్నాడే అని ఎప్పుడైతే వాడు తెలుసుకున్నాడో
ఇప్పుడు ఖచ్చితంగా బుద్ధిమంతులు అవుతారు. కానీ ప్రేమ దేవుని వెళ్ళారా, దండించడం వలన ఇంకేమో తెలుసండి, జ్ఞానం వస్తుందండి పిల్లలకి. ఎప్పుడూ కూడా ఏ తల్లి కూడా అడ్డుపడకూడదు. అది నీ మంచి కొరకే, భవిష్యత్తులో నీ కొడుకు ఉపయోగపడతాడనే. ఇంకా చెప్పాలి, మీ పిల్లలకు వచ్చినటువంటి ఇదే 19:25 అంటాడు, తప్పు చేసినప్పుడు తండ్రి మందలించినప్పుడు దిద్దుబాటు తన మంచికని గ్రహించాలట. తండ్రి ఏ తండ్రి అన్నా, ఇప్పుడు ఎవరైనా చెప్తా అంటే చాలా చూడండి, అంతెందుకండి ఎవరు కూడా ఎందుకు, నేనే ఉన్నాను. మా అమ్మ కర్రట్టుకుంటే పరిగెట్టించమండి, సాయంత్రం వచ్చేవాడిని పరిగెట్టి మీకు ఎవరు తెలియదు, మా అమ్మగారు కర్రట్టుకుంటే దెబ్బ పడే వరకు వదలరండి. 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్ కాదు, 3 కిలోమీటర్, 5 కిలోమీటర్లు వచ్చేస్తారు. ఆఖరి చెరువు గుంట గింట అని చూడండి కూడా వచ్చేసేవారు. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఆ రోజు తల్లి దెబ్బ ఈ రోజు నాకు ఉపయోగపడింది. ఆ రోజు మా తండ్రి మందలింపు, సైకిల్ ప్రతిరోజు సైకిల్ తొడమనివ్వరండి. ప్రతిరోజు సైకిల్ తొడమంటున్నారేమో అని తిట్టుకోవమండి. కానీ ఇప్పుడు నాకు అవన్నీ ఒక్కొక్కసారి అలా రివిజన్ చేసుకుంటుంటే నాకు అర్థమవుతూ ఉంటుంది. రూపాయి విలువ తెలిస్తే భవిష్యత్తు విలువ ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకని ఇదేంటి సైకిల్ ఇంత రోజు తొడమన్నారు, ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న సైకిల్ కూడా తొడమనివ్వరు. నువ్వు ఆడుకోవాలా సైకిల్ తుడు, నువ్వు ఆడుకోవాలా మొక్కలు నీడయి, నువ్వు ఆడుకోవాలా ఈ పనులన్నీ చేయి. ఆ పనులు ఆడుకోవడానికి, పనులు చేయడానికి ఏం చేసేవాడిని లేచండి, 5 గంటలు లేచేవాడిని. ఉత్తి రోజులో స్కూల్కి వెళ్ళాలని లేచేవాడిని కాదు, సెలవు రోజులో 5 గంటలు లేచి 6 గంటలు కంప్లీట్ చేసి గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఏమవుతుంది దీనివల్ల, క్రమశిక్షణ వస్తా ఉంది, బాధ్యత వస్తా ఉంది, నియమం తెలుస్తా ఉంది. తర్వాత భవిష్యత్తుకి ఇప్పుడు అదే ఉపయోగపడుతుంది. చాలా మందికి ఈ విషయాలు అర్థం కావు, అప్పుడు తెలియదు, చిన్నపిల్లవాడిని కదా. అప్పుడు ఆ చిన్ననాటి టైంలో తెలిసేది కాదు. బైబిల్ చదవకపోతే కొడతా ఉంటే, అత్తమాన బైబిల్ చదవమంటావేటమ్మా, అత్తమాన ప్రార్థన చేయమంటావేటమ్మా, తిట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే విలువ తెలుస్తా ఉంది. ఆ ప్రార్థన శక్తి ఏంటో, ఆ వాక్యం చదివే జ్ఞానం ఏంటో, దేవుని ప్రొడక్షన్. 2 సార్లు ప్రమాదం జరిగితేనే ఒకదారికే, నిన్న మొన్న ఒక అతను చెప్తున్నాడు, స్కూటర్ వచ్చి గుర్తితే చచ్చిపోయాడు. స్కూటర్ వచ్చి జస్ట్ రోడ్డు మీద నిలబడితే గుర్తు చచ్చిపోయాడు అక్కడే స్పాట్లు. ఈ వెనకాల వెళ్ళిపోయాడు, తల వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యం వేస్తాం. దేవుని కాపుదల సామాన్యమైనది కాదండి. మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా, నీవు చేసే ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన. అది ఎడారిలోకి వెళ్ళిపోయినా నీరిస్తుంది, అప్పులు ఊబిలో కూరుకుపోయినా జీవించడానికి సదవకాశం దేవుని కృప మళ్ళా కలుగుతుంది. నీ నుండి ఎంత దూరం వెళ్ళిపోయినా చేసే ప్రార్థన ఏదో రోజుకి ఏం చేస్తుంది, ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ ప్రపంచ సైన్యం అంతా ఒక పక్క ఉంటే, యెహోవా దేవుని యొక్క సైన్యం నీ కొడుకు కొరకు నిలబడుతుంది, నీ కూతురు కొరకు నిలబడుతుంది, నీ కుటుంబం కొరకు నిలబడుతుంది. వాళ్ళు అణుబాంబులు వేసినా సరే పూల వర్షం కురుస్తుంది. ఇదేం పెట్టారా, ఆ సైన్యము ముందు పూల వర్షం. ఎంత ఉగ్రత, లోక ఉగ్రత ఎంత ఉన్నా దేవుడు నీ కొడుకు దగ్గర, నీ కూతురు దగ్గర ఉంటే పూల వర్షం. ఎక్కడికి వెళ్ళినా నీ కొరకు దేవుడు అంత కాపుదల, భవిష్యత్తు గురించి. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇకపోతే తండ్రి మంచివాడైతే ఖచ్చితంగా పిల్లలకి ఆ తండ్రి, ఆ కుటుంబానికి ఏమవుతుంది తెచ్చండి, హీరో. ఇప్పుడు హీరోలు ఎవరు తెచ్చండి, బ్యానర్లు కట్టేస్తుంటారు. ఇంట్లో తండ్రి కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడాలి, ఊరి చివరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద బ్యానర్లు కడుతుంటారు. ఏ కుటుంబానికైనా ఆ కుటుంబానికి నిజమైనటువంటి హీరో ఎవరో తెలుసా, ఆ తండ్రే. ఎందుకనంటే ఉదయం లేచి రాత్రి నిద్రించే వరకు, రాత్రి అనక పగలనక కుటుంబానికి కొరకు శ్రమపడి ఇంటికి వచ్చి ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలియదండి. కష్టపడి, ఎందుకు, ఆ తండ్రి తన యొక్క కష్టం ఎవరి కొరకు, పిల్లల కొరకు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, తల్లులు పిల్లలు ఎదుర్కొంటా తండ్రి విలువను తీసేస్తుంటారు. దానివల్ల ఏం నష్టపోతారు తెలుసా, భవిష్యత్తులో మీకు వచ్చేటువంటి దీవెన పోగొట్టుకుంటారు, మీ ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. ఎలాగంటే ప్రియదేవుని వెళ్ళారా, తండ్రి ఆ కుటుంబానికి ఎప్పుడైతే హీరో అయ్యాడో, ఆ పిల్లలకి ఎవ్వరు కూడా స్నేహితులు ఉండరండి. దేవుడే స్నేహితుడు, దేవుడే ఉంటాడు స్నేహితుడి కింద. లోకంలో ఎవరు స్నేహితులు పనిచేయరు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆవేదన వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుడికే చెప్పుకుంటాడు ఒకడు.
తన తండ్రి యొక్క బాధను చూసి నేర్చుకుంటాడు. తన తండ్రి యొక్క ఈ లోకంలో తన పడుతున్న కష్టాన్ని చూసి కొన్ని అలవాటు చేసుకుంటాడు, మంచితనం నేర్చుకుంటాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, పగలంతా కష్టపడి వచ్చిన భర్తతో పిల్లలు ఎదురుకుండా పదే పదే గొడవలు ఆడుతూ ఉంటారని చాలా మంది. పగలంతా కష్టపడి వస్తాడు, ఇంకా అడుగెట్టి గుమ్మంలోకి రానేరాడు. పొద్దున్న చెప్పాను కదా నీకు తెమ్మని, తెచ్చావా? పొద్దున్న చెప్పిన సాయంత్రం అడుగుతున్నది, గండపోయిగా ఉండదు. ఈ లోపల ఆ కొడుకు ఎక్కడే ఉంటాడు, కూతురు ఎక్కడే ఉంటుంది, చుట్టాలు వస్తారు, ఆ పిల్లలు అక్కడే ఉంటారు. ఇలా అడగాలేమో, రాగానే ఇలా గొడవ పెట్టుకోలేమో, రాగానే ఇలా తిట్టాలేమో, రాగానే ఇలా మీద పడాలేమో. ఇది తెలుసుకుంటాడు. రేపు కూడా ఆడు అది అలా కూతురు అయితే అదే తెలుసుకుంటుంది. నీకు లేని కూతురికి ఎలాగొస్తుంది, నీకు లేని కొడుక్కి ఎలాగొస్తుంది, నీకు లేనటువంటి మీ అక్కగారి కూతురికి మీ చెల్లిగారి కూతురి పిల్లకి ఎలాగొస్తుంది అనుకోవడం కూడా బుద్ధి తక్కువ పనే. రాగానే గొడవ పడిపోతారు. పెద్దవారు అయిన తర్వాత అది ఏం చేస్తుంది తెలుసండి, అదే లైన్లో తీసుకొస్తుంది, అదే తెలుసుకుంటాడు, అదే నేర్చుకుంటాడు. రేపొద్దున్న ఏ రోజన్నా పొరపాటున నువ్వు వాడింటికి వెళ్తే, ఎప్పుడో ఏదో చెప్పింది ఇంకా గొమ్మలోకి వచ్చి కానీ మంచిని కూడా తాగో, అయ్యో మనవని చూద్దామని వెళ్తావు, మనవరాలు చూద్దామని వెళ్తావు. అదేం చేస్తాడు తెలుసా, అది తెలిసి కదా పాపం ప్రేమగా మాట్లాడాలి, ఆప్యాయంగా మాట్లాడాలి, అనురాగంగా మాట్లాడాలి, ముందు కూర్చోబెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, అవసరం తిన్నావా లేదని అడగాలి, ప్రయాణం ఎలా సాగింది అడగాలి, నువ్వే కష్టపడ్డావు, సకాలంగా అన్ని దొరికాయా, వర్షం పడ్డ తడిసి వచ్చావు తుడుచుకోమని గొడ్డవ్వాలి. ఇవన్నీ నువ్వు చేయలే కదా, అది తెలీదు. అది తెలిసిందోటే రాగానే ఏం చేయాలి, కొంతమంది అయితే గిన్నెలు అవి కూడా ఇసిరేస్తుంటారు, శబ్దం బయట తిరగలేదు. భర్తకి భార్య గొడవ అయితే తెచ్చండి, మీ ఇద్దరి మధ్య ఉండాలి. పిల్లలకు కానీ ఇరుగు కానీ పొరుగు కానీ తెలియకూడదు. నీ దేవుడు చెప్పుకో, నీ కష్టం అర్థం చేసుకుంటాడు. ఒకవేళ భర్త తాగుపోతాడా, తిరిగిపోతాడా, నేను అర్థం చేసుకోకుండా పిల్లల్ని సరైన విధానం పెంచలేకపోతున్నాడా, లేదు నీ కొరకు ఆలోచన చేయట్లేదా, మోకరించి ప్రార్థన చేయి. ఏ రోజైతే అతను మార్చి నిన్ను బండి ఎక్కించుకొని చచ్చి తీసుకెళ్ళకపోతే నన్ను వచ్చాడు, నేను తీసుకెళ్తాడు. లేదండి మా ఆయన నేను వెళ్తానే, ఆయన బయటికి వెళ్ళాక వచ్చేసి గొప్ప కూర్చొని 2 మాటలు పారిపోతానండి. అదే 2 మాటలు నీ కొడుకు కూడా పారిపోతాడు, అదే 2 మాటలు నీ భర్త కూడా లోకంలో ఉండిపోతాడు. కనుక నువ్వు ముందేం చేయి, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు ఎదురుగా ఎప్పటికప్పుడు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి తెచ్చండి, భార్య భర్తలు ఇద్దరుని క్షమించుకోవాలండి. ఖచ్చితంగా ఏం చేస్తుంది తెచ్చాడు, ఒకవేళ ఎవ్వరు తప్పు చేసినా క్షమాపణ అర్థమవుతుంది. పిల్లలు ఎదుర్కొంటారండి, ఎప్పటికప్పుడు భార్య భర్త ఇద్దరు క్షమించుకోవాలి. భర్త తప్పు చేశాడా, క్షమించు, అర్థమయ్యేటట్టు క్షమించు. అంతేగాని తాగుపోతాడు లేదు ఇంకో దాన్ని తీసుకొచ్చాడని క్షమించమన్నాను మా పాస్టర్ గారు అని క్షమించామనుకో, రేపొద్దు నీ కొడుకు అది నేర్చుకోవాలి. దానికి కాదు, దేనికి క్షమించాలి తెలుసా, దానికే క్షమించాలి, అన్నిటికీ కాదు. అవి ఏంటనేది నీకు నాకు తెలుసు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, క్షమించే ఆస్తిని ఎప్పుడైతే నీ పిల్లలకి ఇస్తావో, క్షమించే ఆస్తి పిల్లలకి నువ్వు నేర్పించావో, క్షమించే విధానం వారికి అవగాహన చేసావో, పెద్దదానయ్యాక నువ్వు తప్పు చేసినా నీ పిల్లలు ఏం చేస్తారు దేశాన్ని ఖచ్చితంగా ఏం చేస్తారు, క్షమిస్తారు. మీకు అర్థమవుతుందో లేదో, అర్థమవుతున్నాను చేతులెత్తండి సార్. మీకు క్షమాపణ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, భార్య తన భర్తను పొగడుతూ ఏం చేయాలి తెలుసండి, గౌరవించాలి. ఇదిలోకి వచ్చారా, పగలంతా కష్టపడ్డారా, ముందు నీకు ఏదో సమస్య ఉన్నాయి, అప్పులోడు వచ్చాడు ఇంట్లో తిట్టాడు కేకలు ఇచ్చాడు, ముందు నువ్వు ఏం చేయి, అవన్నీ చెప్పు. గుమ్మంలో నుంచి ఇంట్లో రాని, భోజనం పెట్టు, అన్నీ అయిపోయాయి. నీకు రూమ్ ఉంది, ఏకాంతంగా ఉండే రూమ్ ఉంది, ఆ ఏకాంత రూమ్లో నువ్వేం చేయి చెప్పు. ఖచ్చితంగా అతను అర్థం చేసుకుంటాడు. అప్పటికే అర్థం చేసుకోకపోతే లోకంలో తిరుగుతూ ఉంటే నువ్వేం చేయి, దేవుడికి మొరపెట్టావు రోజు దేవుడు ఏం చేస్తాడు, అవసరమైతే నీ భర్తగా రోగం తీసుకొస్తాడు, అనారోగ్యం తీసుకొస్తాడు, అవసరమైతే కాలు కూడా తీసేస్తాడు, అవసరమైతే చేయి కూడా తీసేస్తాడు. ఎవరి కొరకు, నీ ఇంటిని బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ భవిష్యత్తులో మీ పిల్లలకు గొప్ప ఆస్తి ఇవ్వడానికి. నీవు చేసేటువంటి ఆ యొక్క గౌరవేన
నేర్చుకున్న పిల్లలు పెద్ద అయ్యాక ఏం చేస్తారు తెలుసా? తల్లిగా నేను గౌరవిస్తారు, తండ్రిగా నేను గౌరవిస్తారు, అమ్మమ్మ నాన్నమ్మ ఉంటే వాళ్ళని గౌరవిస్తారు, నువ్వు ప్రేమగా మాట్లాడితే అమ్మమ్మ నాన్నమ్మతో నువ్వు ప్రేమగా మాట్లాడతారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించడం పిల్లలకు నేర్పించాలి. ఆ ప్రేమ అర్థమైతే ఏమవుతుంది సార్? ఎక్కడికి వెళ్ళరండి కుటుంబాన్ని వదిలి. అయ్యో ఈ ఆప్యాయత, ఈ అనురాగము, ఈ ప్రేమ నాకు పలానా ఉద్యోగంలోకి వెళ్ళి ₹1,00,00,000 జీతం ఇచ్చిన, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, నా కుటుంబమే నాకు ఆస్తి, నా బంధువులైన ఆస్తి, నా స్నేహితులైన ఆస్తి, నాదంతా కూడా ఎక్కడుంది? నా కుటుంబంలో కట్టుకున్నానని చేసి ఏం చేస్తాడు? ఆడు అడుగు తీసి గుమ్మాన్ని దాటి బయటకు వెళ్ళడం, ₹100 ఇచ్చినా చదువు కూడా నేర్చుకుంటాడు, పొదుపు తెలుసుకొని. దాంట్లోనే కృతజ్ఞత దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటాడు. ఒకరి కోసం ఒకరు అనగా తల్లిదండ్రులు ప్రతిరోజు పరస్పరం దేవుని ప్రేమతో పిల్లల్ని ఏం చేయాలి? పెంచాలి. దేవుని ప్రేమతో పెంచడమే వారికి ఇచ్చే ఆస్తి అండి. ఆర్థికంగాను, ఆరోగ్యంగాను ఒకరు ఒకరు స్నేహ సహాయం ఎప్పటికప్పుడు చేసుకోవాలండి. భర్త భార్య ఎవరి దగ్గర చేసుకోవాలి? ఆ బిడ్డలు ఎదుర్కొంటా ఏం చేయాలి తెలుసా? ప్రేమగా పలకరించుకొని, ప్రేమగా మాట్లాడుకొని, కష్టాన్ని పంచుకొని, ఒకరికొకరు ఏం చేయాలి తెలుసా? సహాయ సహకారాలు చేసుకోవాలి. భర్త భార్య చేయాలి, భార్య భర్తకు చేయాలి. అది పిల్లలు చూడాలి, పెద్దవారు అయ్యాక తెలుసుకోవాలి. వారు ఆ కుటుంబాలను కట్టుకోవడానికి అవి ఏమవుతుంది తెలుసా? దేవుల్లో ఎదగడానికి. చాలా మంది పెళ్ళైన నిడిపోతున్నారు తెలుసండి. చాలా మంది మీకు ఇప్పుడు కొంతమంది ఈ మధ్య చూస్తున్నాం, పెళ్లి చేసుకోవడం అనవసరం అండి, గొడవలు ఆడుకోవడం తప్ప. యూట్యూబ్లో పెడుతున్నారు. మీరు ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది. ఎందుకండి పొద్దునే నేను ఎంత చదివినా అంట్లు తోమాలి కదా, ఎంత తోమినా కాయగూరలు కోయాలి కదా, ఎంత చదివినా బట్టలు ఉతకాలి కదా. కనుక మీ పిల్లలను ఏం నేర్పించాలి తెలుసా? ఎంత చదివినా స్త్రీకి ఉండే లక్షణం ఒకటి ఉంది. భర్తకి మంచి వంట చేసి పెట్టగలిగితే ఆ వంట తిన్నవాడు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏది తిండో. అది నేర్పించాల్సిన బాధ్యత నీదే. తల్లిగా మంచి వంటలు నేర్పించు. ఇగో మొన్న కుర్రాడు ప్రతిరోజు అటండి ఇంటికానికి ఫాస్ట్ ఫుడ్స్ అన్ని పడిపోతున్నాడు. వాళ్ళ ఆవిడకి వంటలు చేయడం రాదట. వాళ్ళ అమ్మ చాలా గారాభంగా పెంచిందట, చాలా గారాభంగా. తిరగేసి వాళ్ళ అమ్మ కుర్రాడు ఏమని తెలుసా? మా అమ్మాయి ఏ పని చేయదమ్మా, బట్టలు ఉతకడం రాదు, వంట చేయడం రాదు, పుట్టిన బిడ్డను కూడా చూడడం రాదట. ఒక్కడు వచ్చేటండి బాగా నేర్పించింది ఆ తల్లి. ఏడు తెలుసండి? పడుకోవడం, టీవీ చూడడం, పడుకోవడం, టీవీ చూడడం, ఈ రెండు నేర్పించిందట. కష్టం అంటే తెలియకుండా నేర్పించాను ఆ పిల్లకంటే. ఎవరో కాదండి, మా దగ్గర పని చేస్తున్నాడు కుర్రాడు. ఆ కుర్రాడు ఆ బాధ ఎవరికి చెప్పుకోలేగా, సార్ గారు మీకు చెప్తాం బాబు చెప్పాలంటే ఇలా చెప్పాడండి. చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఏం నాన్న అంటే ఇది పరిస్థితి అండి, మా అత్తగారు వాళ్ళండి. కాకపోతే వాళ్ళ అత్తగారు చాలా మంచిది అంటున్నాడు. ఎంత మంచిదట? ఏ టైం 12 గంటలకు వెళ్ళినా, 1 గంటకి వెళ్ళినా భోజనం పెడతాడు. 12 గంటలకు వెళ్ళినా, 1 గంటకి వెళ్ళినా. నాకే సిగ్గేస్తుందండి. ఒకరోజు భోజనం కూడా చేయట్లేదండి వెళ్ళలేక. ఆ టైంలో వెళ్ళి పక్కింటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చి ఇక్కడ పడుకోవాలి. ఇంకోటి ఏం చేసండి, ఆ భోజనం చేసిన ప్లేట్ కట్టడం రాదు, అందుకట్టినాడికి వెళ్తున్నాడు. పొద్దున్న వచ్చి పట్టుకెళ్తారు ఒక్కోసారి, ఎప్పుడైనా మూత పెట్టేస్తే పొద్దున్న వచ్చి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, తల్లిగా నీ కూతురికి, నీ కొడుక్కి నువ్వు ఏమి నేర్పించాలి తెలుసా? కుటుంబ వ్యవస్థను చక్కదిద్దుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవడం, కుటుంబాన్ని నిలబెట్టుకోవడం, కుటుంబ విలువలు తెలియజేయాలి. అవి ఎక్కడ వస్తాయి తెలుసా? వంట చేయడం నేర్పించు. ఎంతమంది ఈరోజు ఆడవాళ్ళు పిల్లలకు వంట నేర్పిస్తున్నారు? బట్టలు వాషింగ్ మిషన్ చేస్తే బట్టలు నేర్పడం కాదండి. కొంతమంది తెలుసండి, బియ్యంలో రాళ్ళు ఏరి ఒడ్లు దంచుకొని వంటలు చేసేవారు తెలుసండి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఉన్న కాస్తకి నేర్పించు. అది నేర్పకపోతే ఇంకెందుకు పని చేస్తారు పిల్లలు? పూర్వం ఎలా తెలుసండి? కట్టెల పొయ్యిలుండి, పిడకలుండి, అలాంటి వాటితో వంటలు చేసేవారు. కనీసం లైట్ వెలిగించడమే రాదు చాలా మంది. వంట చేయమని తల్లి చెప్తున్నాడు, గిన్నెట్టేసి కూర్చుందట. నువ్వు వంట చేయమన్నావు, పొయ్యి వెలిగించామని చెప్పలేదు కదా. అందుకని రైస్ వేసి నీళ్ళు వేసి పెట్టేసి కూర్చుందట. అన్నం అవ్వలేదమ్మా. ఏంటంటే స్టవ్ వెలిగించలేదు. అంటే నువ్వు చెప్పలే కదా. అంటే స్టవ్ వెలిగించడం కూడా అంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? మనం ఇచ్చే ఆస్తి ఏంటి?
భవిష్యత్తు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తా ఉంది. నేను మరీ చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, చాలా ప్రమాదకరమైన విషయం ప్రియమైన బిడ్డలారా, దేవుని నీతిలో ఇదే సామెతలు 19 అధ్యాయము 13 వచ్చిన తీయండి ఎవరన్నా. 13, 19, 13. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి, బుద్ధిహీనుడైతే నీ కొడుకు తండ్రికి విలువ ఇవ్వడం చేత కాదు, తండ్రిని గౌరవించడం రాదు, తండ్రితో మాట్లాడడం రాదు. తండ్రి అంటే ఏంటో తెలుసా? ఒక రోల్ మోడల్ అని గౌరవించి మాట్లాడే విధానం నేర్పించగలిగితే వాడు మాట్లాడే విధానం ఇతరులతో కూడా, స్నేహితులతో కూడా ఖచ్చితంగా వాడికి ఏమవుతుంది తెలుస్తుంది. చదువునా, భార్య తోడిపోరు ఎడతెగ పడుచుడు బిందులతో సమానం. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ఎదుర్కొంటా పొద్దున్న రాత్రి 10 గంటలకు వచ్చినా 11 మొదలెడతారు. పొద్దున్న 7 అంటే రాత్రి అంతా పడతా ఉంది వర్షం. ఏంటి వదలదో, నిద్ర ఉండదు. చాలా మంది భర్తలు ఇంటికి వెళ్ళాలని భయపడుతున్నారండి. అప్పటి వరకు పెళ్లి అన్నవాడు పెళ్ళం వచ్చాక ఇంకా భయం పట్టుకుంది. కానీ ప్రేమ వెళ్ళారా, అందుకే చూడండి అక్కడ భార్యతోడి పోరట, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు. వర్షం వచ్చింది, పొద్దున వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది? 5 గంటలకు 4 గంటలకు వచ్చింది, ఆగిపోయింది. కానీ భార్యతో వచ్చే పోరట ఆగదట, ఇంకా అలా పడతానే ఉంటది. మీకు ఒక విషయం తెలుసండి, వర్షం పెద్ద వర్షం వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, వరదలు రావండి. కానీ చినుకులు అలా పడతానే ఉన్నాయనుకోండి, రాత్రి అంతా పడ్డాయనుకోండి, పొద్దున్న వరద వచ్చేద్దండి. పెద్ద వర్షం కదా. ఎప్పుడైనా గమనించండి, పడుతున్నప్పుడు భూమి పీల్చుకుంటుందా? పడుతున్నప్పుడు పీల్చుకుంటుందా? అలా కంటిన్యూ పడుతుంటే ఇంక పీల్చుకునే శక్తి దాంట్లో తగ్గిపోద్ది. ఇంకేమవుద్ది? బయటకు వదిలేస్తుంది. వదిలేసినప్పుడు ఏమవుతుంది? నీరు నిలవైపోద్ది. నీరు నిలవైపోతే ఏమవుద్ది? ఆటోమేటిక్గా చెరువులు నిండిపోతాయి. చెరువులు నిండిపోయాక నదులు నిండిపోతాయి. నదులు నిండిపోయాక ఎక్కడ ఉండాలో వాటర్ తెలియదు, ఊళ్ళోకి వచ్చారు. భార్యతో ఇప్పుడు అలా ఉన్నప్పుడు అందులో ఏమో తెలుసండి, ఇంకా తట్టుకునే గుణం ఉండదు. చివరికి ఏమో తెలుసా, ఒక్కొక్కరు ఆవేశం తట్టుకోలేక చెయ్యేస్తాడు. మా అమ్మే కొట్టలేదు, మా నాన్నే కొట్టలేదు, నాకు దెబ్బ అంటే తెలియదని చెప్పి ఈవిడ 4 వేస్తాడు. ఆయన ఓటేస్తే ఈవిడ 4 వేస్తాడు. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ వర్షం కాస్త వరద వస్తుంది. అప్పుడు కోర్టులు, లాయర్లు, చాలామంది తల్లిదండ్రులు ఏమన్నారు సార్, నిన్ను కొట్టాడా, ఆడికి ఇడాకులు వచ్చాయి. అసలు ఎందుకు కొట్టాడమ్మా, ఆ కొట్టవలసిన కారణం ఏంటి? ఇంకా అసలు తల్లి అడగట్లేదండి, ఇంకా ముందు వచ్చాయి. ఇవే 2 కారణాలు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ముందు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని నీతిలో పిల్లల్ని పెంచడానికి క్రైస్తవులుగా మనం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. అదే నిజమైన ఆస్తి. వాని గురించి ఎప్పటికప్పుడు ప్రార్థన మీరు చేయాలండి. పిల్లల గురించి కూర్చోపెట్టి ప్రార్థన చేయాలి. వీలైతే కుటుంబం అంతా ఒక్కరోజైనా ఏకీభవించాలి. వీలైతే వాళ్ళు అవ్వలేదా, వారానికి ఒకసారి ప్రయత్నించి, అవ్వలేదా నెలకోసారి. భర్త లేడు, బిడ్డలు కూర్చోబెట్టుకో, ప్రార్థన చేయి, వాక్యం చదివించు, వాక్యము ప్రార్థన చేయి. ఇంకా అలాంటి పరిస్థితులు ఆ పిల్లలటండి పాపంలోనూ లోకంలోనూ శరీర కోరికల్లో పడకుండా ఆ ప్రార్థన కాపాడుతుంది. ఎవరి ప్రార్థన? ఆ తల్లి ప్రార్థన. పొరపాటున లోకంలో శరీర కోరికలు వైపు వెళ్ళిపోయాడు అనుకో, ఆ తల్లి ఏం చేస్తుంది? రాత్రి కూర్చోబెట్టింది కదా. చాలా మంది ఏం చేస్తారంటే, మా ఆయన వచ్చే చేద్దామని కొన్ని పగలంతా పని చేసి ఉంటారు. ఆ కష్టంతో ఏమవుతుందంటే ఒళ్ళు అలసిపో ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. ఆ సమయానికి కుదరకపోవచ్చు. ఏదో రోజు, కనీసం వారంలో ఒక రోజైనా, నెలలో ఒక రోజైనా ఖచ్చితంగా పిల్లలు కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ ప్రార్థన ఏమో తెలుసండి, పరస్త్రీ దగ్గరికి వెళ్ళడు, విచ్చలవిడితనం ఉండదు, అనేక లోకాసుల మధ్యకి వెళ్ళడు, తల్లి అంటే గౌరవం తెలుసుకుంటాడు, మా కుటుంబం అంటే ఇదని అర్థమవుతుంది. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు తెలుసండి, ప్రార్థన వల్ల వాడు ఏం చేస్తాడు? కట్టుకోగలుగుతాడు భవిష్యత్తులో. ఆ ప్రార్థన అంటే ఆ పిల్లల పాపంలోనూ లోకంలోనూ శరీర కోరికలు పడకుండా ప్రార్థన దేవుని కాపుదల వరకు వాటి నుండి తప్పించదు. ప్రయాణం చేస్తున్నాడు, ఓ ప్రాంతానికి వెళ్తున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసండి? ప్రొడక్షన్ వచ్చేస్తుంది. పొరపాటున మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక వ్యక్తి కొండ నుంచి పడిపోతున్నాడు. బస్సు వెళ్ళిపోతా ఉంది, బస్సులో అనేక మంది ఉన్నారు.
కింద పడిపోయే పరిస్థితి వస్తుంది, ఇంక చచ్చిపోతారు అందరూ అనుకున్నారు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు తెచ్చండి, ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబం చేస్తూ ఉంటుందట. ఆ తల్లి నేర్పించింది, కష్టంలో నేర్పించింది, కృతజ్ఞత చెప్పింది, దేవుణ్ణి ఎలా అడగాలి చెప్పింది. ప్రభువా, ఒకవేళ అందరూ చనిపోతా ఉన్నారు, అది నీ చిత్తం అయితే ఓకే, ఒకవేళ బ్రతుకుంటే నీ కృప, అవకాశం ఉంటే చూడు, సహాయం చెయ్యి, మాకు ఈ చెయ్యని ప్రార్థన చేసేదట. ప్రార్థన చేస్తే బస్సు వెళ్ళి చెట్టు మధ్యలో ఉండిపోయిందట, ఊగుతా ఉందట. వీళ్ళందరూ ఆర్తనాదాలు పెడతా ఉన్నారట. కానీ అందులో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళందరూ గోలెడుతున్నారు. అతను అనుకున్నాడు ప్రార్థనతో దేవుని పోదామని, ప్రార్థనతో దేవునితో కలిసిపోదామని, ప్రార్థనతో దేవునిలో మైమైకమైపోదామని ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళందరూ చచ్చిపోతున్నామని గోల చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, డ్రైవర్ అల్లిపోతున్నాడు, బ్రేకులు పట్టలేదు, చెట్టులో ఊగుతా ఉంది, కొమ్మి రూపాయలు భయపడుతున్నారు, అరిచేస్తున్నాడు. ఇతను మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఆ చెట్టు ఇరిగిపోకుండా కాపాడుతున్నాను విశ్వ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. ఆ ప్రార్థన ఆ బ్రేక్ను కంట్రోల్ చేస్తుందని ఎవరికి అర్థం కావట్లా. ఆ ప్రార్థన నేలకు తాకకుండా ఉంటుందని వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. అప్పుడు ఏమైంది తెలుసండి, ఖచ్చితంగా అతను మిగిలిన అందరి దృష్టిని ఆకర్షించాడు. వాళ్ళందరూ అప్పుడు అనుకుంటున్నారట, ఇతన ప్రార్థన. అందుకని ఒక్క నీతిమంతుడు ఉన్నా ఆ రోజు అదే కదా జరిగిందండి. అబ్రాహాము లోతు విషయంలో అడిగాడా? ఎంతమందిని అడిగాడు? 50 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు, ఆఖరికి 10 మంది అయినా ప్రభా అడిగాడా లేదా? ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. చివరికి ఎంతమంది అడిగాడు? 5గురిని అడిగాడు. కానీ అక్కడ ఏమైంది, ఒకళ్ళ దగ్గర నలుగురే కనబడ్డారు. ఇంకా ఆగే. నీవు నీతిమంతుడిగా నీ కొడుకుని పెంచితే, నీ కూతుర్ని పెంచితే, నీ వలన నీ కుటుంబము, నీ యొక్క గ్రామము, నీ దేశము ఖచ్చితంగా కాపాడబడుతుంది. నీ యొక్క ప్రార్థన ప్రొడక్షన్ వస్తుంది. కానీ ప్రేమ జన్మలో ఇంకొక చివరిగా యోబు గురించి మీ అందరూ తెలుసు కదా. యోబు 1:5 చదువుకొని ముగించుకుందాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. ఎవరైనా తీస్తే త్వరగా తీయండి, సమయం అయిపోయింది ఇప్పటికే. యోబు గ్రంథము కీర్తన ముందు ఉంటుందని ఎవరైనా తీసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం చదువునాను. వారి విందు దినములు పూర్తి కాగా. ఎవరటండి? యోబుకు ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు ప్రతిరోజు లోకంలో తిరిగేవారు, విందులు పూర్తి చేసుకునేవారు. వారి గురించి యోబు ఏం చేసేవాడటండి? విందు దినం పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, చాలా జాగ్రత్తగా గమనించండి, పాపము చేసి తమ హృదయంలో అట, పైకి కాదు, మనసులో లోపల ఏదైనా దేవుని గురించి తప్పిదము గాని చేశారేమో అని, తమ హృదయములో ఏ కారణం చేతనైనా దేవుని దూషించరేమో అని, దూషించి అంటే మాటలతో ఏ కారణం, ఇప్పుడు మనసులో ఉన్నాం, మనకి ఎవరు తెలియదు, బాగానే ఉన్నాను, నా మనసు ఇంకో రకంగా ఆలోచించి దేవుని దూషించిందేమో, అలా పిల్లలుగా నేను చేశారేమో అని యోబు ఏం చేసాడటండి? ప్రతిరోజు ఏదో నెలకో వారానికో, లేకపోతే మనకి ఏదో ఒక క్రిస్మస్కో డిసెంబర్కో, లేకపోతే పిల్లలు పుట్టినప్పుడో, లేకపోతే ఉద్యోగం వచ్చినప్పుడో, ఇల్లు కట్టుకున్నప్పుడో, రోగం కుదిరినప్పుడో కాదట. ఏంటండి? దూషించరేమో అని వారిని పిలువనంపించి, వారిని పవిత్రపరిచి, అరుదోదయము లేచిన వారిలో ఒక్కొక్క నిమిత్తం, మళ్ళీ అందరి గురించి కాదట, ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చెను యోబు నిత్యము. ఎంత భయం చూడండి దేవుడు అంటే యోబుకి. అందుకే యోబుని పరీక్షించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నీకు నాకు కష్టాలు వస్తే చచ్చలేదు గిచ్చలేదు, ఇంకెక్కడ ఉంటాం మనకే అర్థం కాదు. యోబుకి ఎంతమంది పోయారండి? పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, స్నేహితులు కూడా వచ్చేమన్నారు, పక్కన పెట్టేశారు, అన్ని పోని. ఇంకెలా కుదరదు అనుకున్నాడు అపోదిగాడు. మేడం గారి దగ్గరికి వచ్చేసాడు, ఒక్కసారి దూషించేసే డైరెక్ట్గా అడిగేస్తుంది సార్. అప్పుడు అంటా ఉన్నాడు, మూర్ఖులని మాట్లాడుకు, నువ్వు ఇంకా దేవుడి వలన సుఖాలకైనా మనం కష్టపడడానికి ఇష్టపడవా అంట. భార్యను కూడా ఇచ్చాడు, ఇంకా కుదరలేదు అనుకున్నాడు. దేహం మీద రోగం వచ్చేసింది, అయినా ఒక్క మాట హృదయంలోంచి రాలేదు చూడండి.
ఎన్ని పోగొట్టుకున్నారో, ఎంతమంది పిల్లలు పోయారో చివరి ఉంటుందండి. చివరి అధ్యాయంలో అంతకంతకటండి, అంతకంతకు ఎంత పోయిందో, 10 రూపాయలు పోతే 20 రూపాయలు, రెండింతలు ఇచ్చాడటండి. ఎన్నటండి? డబలో. నీవు నేను అధికమైన మొత్తంలో అభివృద్ధి పొందలేకపోతున్నామంటే కష్టం వస్తే దేవుని దూషిస్తాం, నష్టం వస్తే దూరం అయిపోతాం, బాధ వస్తే భరించలేం. ఏ ఒక్కరోజైనా అనారోగ్యంతో మనం చచ్చిపోవచ్చామా? లేవలేని స్థితిలో వచ్చామా? నడవలేని స్థితిలో వచ్చామా? లేదు. కుటుంబంలో చుట్టాలు వచ్చి బంధువులు వచ్చిన పరిస్థితిలో ఉండనే కదా, నా టైం దేవుడికి ఇచ్చేది అని చెప్పి వచ్చామా? రాలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మన దేవుని యొక్క దీవెనలు పొందలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. భవిష్యత్తుని చూడట్లా, ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. భవిష్యత్తు బాగుండాలి అనుకునే వాళ్ళు ఆలోచన విధానం యోబులా ఉంటుంది. ఇప్పుడు బాగుంటే చాలు అనుకుంటే లోకం గురించినటువంటి ఆలోచన ఉంటుంది. ప్రేమ జన్మలరా, ఇదే సబ్జెక్ట్ మళ్ళా చెప్తే సామెతలు 16:18 ఉంటుంది. అన్యాయంగా సంపాదించింది ఎంత ఉన్నా దానికంటే న్యాయ ప్రవర్తన కొంచెమేట మేలట. ఇంటికి వెళ్ళి మీరు చూడండి, సామెతలు 16:18, అలాగే కీర్తన 37:16 ఉంటుంది. న్యాయమైనది కొంచెమైనా అది మానవునికి మేలు చేస్తుంది. ఇది పిల్లలకి మీరు నేర్పించాలి. ఇదే నిజమైన ఆస్తి. 2 చేతుల నిండా కష్టము, గాలి కోసం శ్రమించడం అనేది పిల్లలు తెలియజేయాలి. ఒక చేతి నిండా శాంతి సమాధానం ఉన్నదని పిల్లలు తెలియజేయాలి. అదే నిజమైన ఆస్తి. కనుక ప్రేమ దేవుని, ఏ తల్లిదండ్రులైనా మాకులాగా కష్టపడకూడదు, పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అవును కదండి? ప్రతి తల్లిదండ్రులు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ ఎత్తుకున్నారు, మన తండ్రి కదా, మరి మనం ఎత్తుకోవాలి కదా. ఆయన కష్టపడ్డాడు, మనం సుఖం కావాలని కోరుకుందామా? చెప్పండి. తల్లిదండ్రులు కోరుకునేది అదే కదా. ఏ తల్లిదండ్రులు కూడా ఆడగల కష్టాలు పడకూడదు, పిల్లలు సుఖపడాలి. మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కష్టపడ్డారు, మనం కష్టపడాలా సుఖపడాలా? ప్రశ్న చెప్పండి. మన సిలువ వేసుకోవాలా? సిలువ వద్దండి, శుభ్ర ఏసీ కారులో తిరుగుదామా? కనుక ప్రేమ జన్మల మీ కష్టాన్ని, మీ బాధని, మీ దుఃఖాన్ని, మీ ఆవేదనని పిల్లలకు తెలియజేయండి. అది నిజంగా వారికి భవిష్యత్తు ఏమో తెలుసా, ప్రయోజకం చేస్తుంది. దీన్ని బట్టి ప్రియులారా, మనం పిల్లలకి ఏ ఆస్తి ఇస్తున్నామో ఆత్మీయమైందా కాదా? బంగారము, డబ్బు, స్థలాలు, ఈలోక అధికారం ఒకరోజు ముగించబడతాయి, ఒకరోజు వదిలేస్తాయి. దేవుని యొక్క భయం మంచి జీవితాన్ని ఇస్తుంది. దేవుని యొక్క కాపుదల వాడిని మంచి ప్రయోజకం చేస్తుంది. సత్య మార్గము విశాలమైన ఆస్తులను ఇస్తుంది. నీకు ఎవరికి తెలియదేమో. మీ వాడు తెలుసండి, ఏ క్షణం ఏం సంభవిస్తుందో మన చేతిలో ఉండదు. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసావనుకో, భవిష్యత్తు నీకు చూపిస్తాడు. నీ కంటికి చూపిస్తాడు, నీకు వచ్చే ఉపద్రవాన్ని చూపిస్తాడు, నీకు వచ్చే నష్టాన్ని చూపిస్తాడు, నీకు వచ్చే బాధను చూపిస్తాడు, నీకు వచ్చే అనారోగ్యం చూపిస్తాడు, నీకు వచ్చే ప్రతిదీ కూడా కంటికి అలా చూపిస్తాడు. ప్రార్థనలో దేవుడు భవిష్యత్తు నీకు వివరిస్తాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డరా, ఎందరో కుటుంబాల్లో మీరు వారికి మంచి నేర్పించలేకపోతూ ఉన్నారు. నేర్పించట్లేదండి. మీరేం చెప్పాలి తెలిసిన పిల్లలకి? శాంతి, సమాధానం వారి వలన మీకు లేకుండా పోతున్నాయి నేర్పించకపోతే. ఈ రోజులో శాంతి ఉన్నదండి? మనశ్శాంతి అనేది లేదు ప్రపంచం మీద, తెలుసండి? మనశ్శాంతి లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు తెలుసా మీకు ఎవరికైనా? శాంతి ఇవ్వడానికి వచ్చారు. ఎవరికి అర్థం కావట్లా శాంతి అంటే ఇంకోటి అనుకుంటున్నారు. నేను దేనికి వచ్చానంటే శాంతి, సమాధానం. దేవునితో సమాధానం లేదు, మానవుడికి శాంతి లేదు. లోకం గురించి ప్రయాస. ఆయన ప్రయాస పరిపారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. విశ్రాంతి కానిక ప్రియదేవుని బిడ్డలారా, ఇంకో విషయం చెప్తా ఉన్నాను చూడండి. నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళడం, కూర్చోబెట్టడం, కూడబెట్టడం నేర్పించకండి. మీకు అర్థమవుతుంది లేదో? నలుగురు దారి వేరు, నలుగురు నరకానికి పోతారు. నీవు భక్తితో ఉండు, నలుగురికి దారి చూపించు, క్రీస్తు మార్గాన్ని చూపించు. మనకి సంఘం వద్దు. నేను ఇప్పుడే చాలాసార్లు అంటాను, ప్రార్థన కూడా చేస్తాను. నాకు విశ్వాసులతో పర్లేదు, నువ్వు ఉంటే చాలు, నీవు ఉంటే చాలు, ప్రభు ఉంటే చాలు, ప్రభు అక్కడ ఉంటే చాలు. నాకు నా భార్య రాకపోయినా, నా పిల్లలు రాకపోయినా, మీరెవరు రాకపోయినా
నా ప్రభు నా దగ్గర ఉంటే చాలు. కనుక నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళడం, కూర్చోబెట్టడం, కూడబెట్టడం నిజమైన ఆస్తి కాదు పిల్లలకి ఇచ్చేది. నలుగురికి దారి చూపించాలి. నలుగురు మీ గురించి ఏం చేయాలి? మంచిగా మాట్లాడుకునేటట్టు మీరు నడుస్తూ వారికి నేర్పించాలి. అలాగే ఫ్యాన్ వేసుకున్నామ్మా. నలుగురిని దేవుడి దగ్గరికి తీసుకురావాలి, కూర్చోబెట్టాలి. తల్లిదండ్రులు పిల్లకి ఇచ్చే ఆస్తి ఏది తెలుసండి? నిజమైంది ఆత్మీయమైంది. అది ఇవ్వండి, మీరు దీవించబడతారు. అది ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు. అప్పుడు మీకు ఏం కలుగుతాయి సార్? నెమ్మది, శాంతి ఉంటుంది. మీకు అశాంతి ఉండదు. జీవితము సాఫీగా వెళ్ళిపోద్ది. ఒకరోజు లోటు ఉండదు. ఒకవేళ లోటు వచ్చినా, అనారోగ్యం వచ్చినా అవన్నీ కూడా సునాయాసంగా బయటికి వెళ్ళిపోతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు వలె మీరు ప్రార్థన చేయండి మీ పిల్లల కొరకే. నిజంగా ఇవ్వాల్సిన ఆస్తి ఏంటి తెలుసా? ఏమివ్వాలి చెప్పండి? బంగారం, అదే కదా ఇవ్వాలండి. డబ్బు, అధికారం. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈయన ఒక పెద్ద పాస్టర్, కొడుకు పెద్ద పాస్టర్ అయిపోవాలి. ఈయన పెద్ద ఇల్లు, కొడుకు పెద్ద ఇల్లు అయిపోవాలి. ఈయనకు ఒక పెద్ద చర్చి, ఈయన ఒక ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే అయిపోవాలి. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి. ఇవి లోకం గురించినటువంటి ఆస్తులు. నిజమైన క్రైస్తవుడు, దేవుడు బిడ్డగా నువ్వు ఏ ఆస్తి సమకూర్చాలి తెలుసా? భవిష్యత్తు నీకు మంచి జరగాలంటే, నీ కొడుకు కాదు, జాగ్రత్త గమనించండి. భవిష్యత్తు నీకు మంచి జరగాలంటే నీ పిల్లలకి నీవు ఇచ్చే ఆస్తి ఏంటి తెలుసా? ఆత్మీయమైనటువంటి ఆస్తి. నలుగురు వెళ్ళే దారి పక్కన పెట్టి నలుగురు నీ వైపుకు వచ్చి దేవునిలో నిలబడేటువంటి దారిలో తీసుకో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి 6 అంటాడు, 2 చేతుల నిండా ఉన్న కష్టం గాలికి కోసం శ్రమించడమే కంటే ఒక చేతి నిండా దాని శాంతి ఉంటుంది ఎంతో మేలు. అలా బతుకుతాం. అదే మనం ఏం చేస్తుంది? ఏం చేద్దామంటారు? పిల్లలకి ఏ ఆస్తి కూడా పెడదాం? ఇప్పుడు ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ మూల విషయాన్ని గ్రంథం ఏం చేస్తుందండి? ఎత్తు చెప్తాం. కుటుంబ వ్యవస్థలో క్రైస్తవ కుటుంబం అండి గ్రంథం ఏం చేస్తుందండి? అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు, కొరింథీ సంఘంలో ఒక లోతుని చూశాడు. వాళ్ళ సంఘం అంతా ఏం చేస్తున్నాడండి? ఏదో ఊహించేస్తున్నారు. ఆ కష్టాన్ని అర్థం చేసుకునే సమయంలో కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈరోజు మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయం మీకు అర్థమైంది నమ్ముచున్నాం. అర్థం కాని వారు ప్రార్థన చేయండి, దేవుని విషయం మీకు అర్థం అవుద్ది. వీలిస్తే వచ్చే వారం రక్షణ స్థితి ఎక్కడ దాగుందో వివరం మీకు ఇవ్వడం ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనమైన దేవుడా, తండ్రి మీకు కృతజ్ఞతా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించి మా అవసరాలు అక్కలు తీర్చారు తండ్రి. మమ్మల్ని ఎలా ఉన్నామంటే మీ కృప కనికరం తండ్రి. నిన్న వాక్యంను బలమైన స్థితిలో బలపరుచుకొని మీ నామానికి అనుకూలంగా జీవింప చేయమని అడుగుచు ఈ కొద్దిగా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ